సంజీవని నిజంగానే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? సీత కోసం రామరావణ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడు మేఘనాథుడు వేసిన మాయాబాణం తగిలి నేలకొరుగుతాడు లక్ష్మణుడు. ఆ సమయంలో లక్ష్మణుణ్ణి పరీక్షించిన రాజవైద్యుడు సుశేషణుడు సంజీవని తెస్తే అతడిని బ్రతికించవచ్చని చెబుతాడు. రాముడి ఆదేశంతో సంజీవని మూలిక కోసం వెళ్లిన హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికిస్తాడు. రామాయణంలోని ఈ ప్రస్తావన మనందరికీ తెలుసు. సంజీవని గురించి ప్రపంచానికి చెప్పిన మొట్టమొదటి ఇతిహాసం రామాయణమే. ఇంతకీ సంజీవని నిజంగానే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది? ఈ వివరాలను మీ ముందుకు తెచ్చింది ఆర్ఎస్ మీడియా విజన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సంజీవని అత్యంత అరుదైన అతి దివ్యమైన వనమూలిక. ఎలాంటి రోగాన్నైనా తగ్గించే దివ్యౌషధం. మృతి చెందిన వ్యక్తిని కూడా తిరిగి బతికించగల శక్తి సంజీవనికి ఉంటుందట. చీకట్లో ఈ మొక్కలు వెలుగులు విరజిమ్ముతాయంటారు. నిజంగా ఈ సంజీవని దొరికితే మాత్రం మనం అన్ని రకాల అనారోగ్యాలను జయించి పూర్తి ఆరోగ్యవంతులం కావచ్చు. అందుకే దీన్ని కనిపెట్టడం కోసం శతాబ్దాలుగా మానవ అన్వేషణ సాగుతూనే ఉంది. సంజీవని మూలిక ద్రోణగిరి పర్వతాల్లో ఉంటుందని సుశేషణుడు హనుమంతుడికి చెప్పినట్లు యుద్ధకాండలో ఉంది. ఈ పర్వతాలు హిమాలయాల్లోని కైలాస పర్వతానికి రిషభ పర్వతానికి మధ్యలో ఉంటాయని కూడా సూచించాడు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఇవి ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉన్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ సంజీవనిని కనిపెట్టడం కోసం స్వయంగా రంగంలోకి దిగింది. అటు కొంతమంది వ్యక్తిగతంగానూ ద్రోణగిరి కొండలను అణువణువునా గాలించడం మొదలుపెట్టారు. వీరిలో కొంతమందికి కొండల్లో 2 అరుదైన వనమూలికలు లభించాయి. జోషిమఠ్, గర్వాల్లలో 15,000 అడుగుల ఎత్తులో ఉన్న కొండల్లో వీటిని గుర్తించారు. స్థానికంగా ఉండే గిరిజనులు వీటిలో ఒకదాన్ని ఫెనాకమల్ లేదా కస్తూరి కమల్ అంటూ పిలుస్తారు. మరోదాన్ని బనా లేదా శివ అంటారు. వీటిని తమ ఇంటికి తెచ్చుకొని పూజిస్తుంటారు. ఇవి రెండూ కలిస్తే మృత సంజీవని అవుతుందన్నది చాలామంది విశ్వాసం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండూ కూడా మూర్ఛ, మెదడు సంబంధ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, ఒంటి నొప్పులు, ఇతర ఎన్నో సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే వీటి గురించి బయటకు తెలిస్తే వీటి జాడే లేకుండా చేస్తారన్న భయంతో బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచారు. ఇటీవల పరిశోధనలతో ఈ 2 మూలికల శక్తి వెల్లడైంది. అయితే ఇవి సంజీవని మూలికలా కావా అన్నది తేల్చే పనిలో పడింది ఇండియన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ మధ్య పరిశోధనల్లో తెలిసే కొత్త విషయం ఏంటంటే ఈ సంజీవని మొక్కకు కరువును జయించే సత్తా కూడా ఉంటుందట. అందుకే ఈ మొక్కను కనిపెట్టి దానిలోని జన్యువులను ఆహార పంటల్లో ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని ఇబ్బంది పెడుతున్న కరువును జయించవచ్చని ఆశిస్తున్నారు. ఈ పరిశోధనలు త్వరగా ఫలితమివ్వాలని, సంజీవని దొరకాలని మనము ఆశిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆర్ఎస్ మీడియా విజన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన ఆసక్తి కలిగించే అంశాల కోసం ప్లీజ్ వాచ్ ఆర్ఎస్ మీడియా విజన్.